వెల్కమ్ టు పూర్ణ క్రియేషన్స్. గురువారం రాత్రి 9 గంటల సమయంలో నెల్లూరులోని సంతపేట మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలు ఆర్పడం జరిగింది. మీరు చూడొచ్చు ఇక్కడ జనాలు ఎలా గుమికూడున్నారో. వీళ్ళంతా ఇక్కడున్న బట్టల షాపులు ఓనర్స్ అని తెలుస్తుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు పోలీసులు వాళ్ళు విచారణ చేస్తున్నారు, ఎలా జరిగింది ఏంటి అని. మనకున్న సమాచారం మేరకు ఈ వీడియో తీయడం జరిగింది. ఇక్కడ మొత్తం 60 షాపులు ఉన్నాయని చెప్పారు. అందులో మొత్తం 50 వరకు బట్టల షాపులు ఉన్నాయంటున్నారు. అందులో 20 వరకు ఫైర్ యాక్సిడెంట్కి గురయ్యాయి అంటున్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంకా క్లారిటీ లేదు. కొందరు ఫైర్ యాక్సిడెంట్ అంటే, కొందరు షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. ఇంకొందరు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే చేశారని అంటున్నారు. నమస్తేనా, చెప్పండి. మీ పేరేనా? నా పేరు షాజహాన్. షాజహాన్, ఏం జరిగిందన్న ఇక్కడ? మేము షాపు మాదే, రెండో షాపు, మూడో షాపు. ఓకే. మేము 8:30 దాకా ఉన్నాము. ఓకే. 8:30కి వెళ్ళిపోయినాము. ఓకే. మేము వెళ్ళిపోయి ఇంటికి 9 అయింది. ఓకే. 9 అవుతానే ఇక్కడ ఉండేవాళ్ళు ఫోన్ చేశారు. ఓకే. అయ్యా అంగడి తగలబడిపోతుంది ఇక్కడ అంటే, ఇప్పుడు పరిగిస్తా వచ్చాం. వచ్చేటప్పటికి అక్కడ తగలబడిపోయి ఫైర్ ఇంజన్లు అన్నీ వచ్చేసి ఉన్నాయి. అది ఏం జరిగిందో మాకు తెలియదు. షార్ట్ సర్క్యూట్ మాత్రం కాదు అది. ఓకే. అంటే మేము ట్రిప్లెట్ వేసాం కదా, ఓకే. షార్ట్ సర్క్యూట్ అయితే పైకి లేయాలి, అది లేయలేదు. ఓకే. ఎవరో ఏది చేశారనే మా ఇది కావాలని జరిగిందంట. అంతే కావాలని జరిగిందే. ఓకే. మొత్తం ఎన్ని కోట్లు తగలబడ్డాయి? ఎన్ని కోట్లు తగలబడ్డాయి? అంగడికి ₹1,00,000 పైన లాస్. అంగడికి ₹1,00,000 అనుకోండి. అంగడికి ₹1,00,000. ఎన్ని షాపులు? ఇది మొత్తం 20 షాపులు. 20 షాపులు తగలబడ్డాయి. 20 షాపులు. ఓకే. ఇది జరిగిన ఎంతసేపటికి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు? వాళ్ళు అప్పుడే 10 నిమిషాల్లో వచ్చేసింటారు. అంటే నేను వచ్చేటప్పుడు వాళ్ళు వచ్చేసారు. ఓకే. అంటే సేమ్ 10-15 నిమిషాల్లో వచ్చేసి చేశారు. అప్పటికే తగలబడిపోయింది. ఓకే. అంటే అంతా కాటన్ పాలిస్టర్ ఉంది కదా, అవి కాబట్టి సరసర కాలిపోయింది. మొత్తం బట్టల షాపులు అయ్యి అన్ని పాత బట్టల షాపులు. పాత బట్టల షాపు. ఓకే. అది నారాయణ సారు ఈ మధ్య కరెంటు కూడా వేయించారు మాకు. ఓకే. కరెంటు కూడా లేదు అంత ముందు. ఎప్పటి నుంచి కట్టారు ఇది? ఇది అయింది ఒక 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళు అయింది కొత్తగా. జగన్ గారు ఉన్నప్పుడే కట్టించారు, ఇచ్చారు. ఓకే. ఏదో మా వ్యాపారాలు మేము చేసుకుంటా ఉన్నాం. ఓకే. ఈ మధ్యలోనే ఇటు అయిపోయింది. ఓకే. ఓకే, థ్యాంక్స్. చంద్ర, ఏం జరిగింది ఇక్కడ? షార్ట్ సర్క్యూట్ వచ్చి మొత్తం తగలబడిపోయింది అని చెప్పి అంటున్నారు. మేము వెళ్ళకపోయాం అన్నానికి. ఓకే. మీ దీంట్లో షాప్ ఉందా? ఉంది. ఎన్నో నంబరు? 12వ నంబరు. 12వ నంబరు. ఓకే. ₹2,60,000 సరుకు నాశనం అయిపోయింది. ఎంత? ₹2,60,000 సరుకు నాశనం అయిపోయింది. 2,60,000. ఓకే. దసరా పండుగనే తీసుకొచ్చి పెట్టాను, అప్పు తీసుకొచ్చి. ఓకే. మొత్తం నాశనం అయిపోయింది, పారేసాం. ఓకే. మొత్తం ఎన్ని షాపులు ఉన్నాయి సార్? మొత్తం 60 అంగళ్ళు ఉన్నాయి. ఓకే. దాంట్లో 50 అంగళ్ళు గుర్రంగళ్ళు, 20 అంగళ్ళు తగలబడిపోయింది. 20 అంగళ్ళు తగలబడిపోయాయి. ఓకే. మొత్తం అందరికీ ఎంత ఎఫెక్ట్ అయి ఉంటుంది? అంగడికి 3 లక్షల సరుకు ఈజీగా ఉంటుంది. అంగడి 3 లక్షల సరుకు ఉంటుంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఏంటి, పోలీసులు వచ్చి చూస్తున్నారా మొత్తం? ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఆర్పడానికి వీళ్ళు పోలీసులు సహాయానికి వచ్చారు. ఓకే. ఓకే సార్. ఓకే.